తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై సీబీఐ ఇచ్చిన రిపోర్ట్ మీద అటు వైసీపీ ఇటు కూటమి పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తిరుమల లడ్డు తయారీలో తప్పులు జరిగాయని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు. జంతువుల కొవ్వుతో తయారు చేసిన పదార్థాలు నెయ్యిలో కలిశాయని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యవహారం సాగిందని తెలిపారు. తిరుమల ప్రసాదాల తయారీలో వైసీపీ ఎన్నో తప్పులు చేసినట్టున్న కిరణ్ రాయల్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రోజు మరోసారి ఇట చాలా మంది దాంట్లో కల్తీ జరగలేదు అని చెప్పేసి హోమాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి ఇది చర్చనాంశంగా మారిందనమాట. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఉన్నారు మనతో పాటు. అన్ననాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నా, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే హాట్ టాపిక్ గా మారిన ఈ లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం తాజాగా ఇప్పుడు దాంట్లో జరగలేదంటూ కూడా కొంతమంది సంబరాలు చేసుకోవడం, హోమాలు చేయడం లాంటివి జరుగుతున్నాయి. అంటే నిజంగా దాంట్లో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేసినట్ట లేకపోతే ఎలాగే చూడాలంటే? క్లీన్ చిట్ ఎవడు ఇస్తారన్నా? కోర్టు, సుప్రీంకోర్టులో, హైకోర్టులు ఇస్తారు, సిబిఐలు ఇస్తుంది. వైసీపీ పార్టీ కార్యాలయంలో క్లీన్ చిట్లు ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన క్లీన్ చిట్ని వాళ్ళు ట్రాప్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల్ని మరొకసారి మోసం చేస్తున్నారు. హిందువులు మోసం చేస్తున్నారు మరొకసారి. లడ్డు పేరుతో 63 లక్షల నకిలీ నెయ్యి లాంటిది నెయ్యి లేదు అసలు. ఇందాక చూపించే ప్రెస్ మీట్ లో నెయ్యి పాలతో చేస్తారు, కెమికల్ దంతా చేస్తారు. అలాంటి తయారు చేసి ప్రజల్ని, భక్తుల్ని మోసం చేసిన వాళ్ళు ఇంకేమైనా చేస్తారు. లడ్డులే మోసం చేసి వెంకటేశ్వర స్వామిని మోసం చేసిన వాళ్ళు భక్తులను మోసం చేసి డ్రామాలు ఆడుతున్నారు, యాగాలు, యోగాలు ఇవన్నీ నమ్మరన్నా. ఒకటి చార్జ్ షీట్ లో కరెక్ట్ గా ఇచ్చింది 10% బిలో అడల్టరీ, జంతువు కొవ్వు కలిపినా కూడా బయటపడదు. ఎందుకంటే 10% లోపు కలిపితే బయటపడదు, దానిపైన కలిపితే తెలుస్తుంది. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు సన్యాసులకి. ఒకటే వెళ్ళి వాళ్ళు చాట్ జీపీటీలో వెళ్ళి హౌ టు మేక్ అడల్టరీ గీ అంటే ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో 10% బిలో జంతువులకు కలిపి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అదే మేము చెప్తున్నాం, అదే చూపించింది దాకా. ఈరోజు వాళ్ళు లేదంటే కుదరదు. ఒకటే చెప్తున్నాం, మనిషిని చంపేశారు, ఎలా చంపామని కాదు. మనిషిని చంపినారు, మీరు మర్డర్ చేశారు, ఎలా చంపారని కాదు. మేము చంపలేదని చెప్పొద్దు, మీరు చంపినారు, కల్తీ జరిగింది. ఆ కల్తీలో కెమికల్ కలిపారు, ఆ కెమికల్లో జంతువులు కొవ్వు ఉంది, ఇది వాస్తవం. కాబట్టి దీన్ని సీరియస్ తీసుకోవాలి, వాళ్ళ మీద శిక్ష పడుతుంది. ప్రజల్లోని భక్తులు దయచేసి ఇంకా మోసం చేయొద్దని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా అన్న. ముఖ్యంగా ఇది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఎందుకంటే ఎంతో మంది ఆరాధ్య దైవంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం మీద ఇలాంటి రాజకీయాలు జరగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళు చేశారని వీళ్ళు చేశారనేది కాదు, మొత్తం మీద లడ్డూలో కల్తీ నెయ్యి జరిగింది అనేసి గతంలో జరిగింది. మళ్ళీ దానిపైన విచారణ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే 36 మందిని దాంట్లో విచారణ జరుగుతున్నది. మరోపక్క వాళ్ళే కాకుండా ఇప్పుడు సామాన్య ఎవరైతే చిన్న స్థాయి ఎంప్లాయీ, టీటీడీ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని అదుపులో తీసుకోవడం, వాళ్ళని సస్పెండ్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడాలండి? పాపం నా టీటీడీ ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడున్నా ఉద్యోగస్తులు బలిస్తారు. వాళ్ళు మళ్ళా బలిచ్చారు. టీటీడీ ఉద్యోగులు ఏం చేస్తారన్న? 63 లక్షల నెయ్యి ఒక కామన్ ఉద్యోగం అనుకుంటే పైకి పోతుందా? ధర్మారెడ్డి తెలియకుండా పోతుందా అన్న? ధర్మారెడ్డి కనుసైగులో జరిగింది ఇవంతా. ధర్మారెడ్డి తెలియకుండా ఏది బయట పోదు. 2 రూపాయల టోకన్ తిరుమల కింద టోకన్ అలిపిన టోకన్ ధర్మారెడ్డి చెప్పాలి. అలాంటిది 63 లక్షల కేజీలు నెయ్యి ఎలా పైకి పోతుంది? అన్నంతా పంపించాడు, బలిచ్చారు. మీరు చేయండి నేను చూసుకుంటా అన్నాడు. వాళ్ళు సంతకాలు పెట్టారు, తగులుకున్నారు. నువ్వు కోట్లలో తీసుకుని వాళ్ళు 100లో ఇచ్చినావు, తగులుకున్నారు. ఇప్పుడు నువ్వు బయట రావట్లేదు, కానీ వస్తావు. వాళ్ళు చెప్పాలి ధైర్యంగా. దయచేసి ఎంప్లాయీస్ భయపడకండి. ఏం జరిగిందో వాస్తవాలు మీరు ప్రజలు చెప్పండి, సిట్ అధికారులు చెప్పండి, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి పేర్లు చెప్పండి, ఉన్న వాస్తవాలు చెప్పండి, చార్జ్షీట్ల పేరు యాడ్ చేయండి. శిక్ష పడాలి వాళ్ళకి. అంటే ఈ లడ్డు కల్తీ నెయ్యే కాకుండా చాలా విషయాల్లో కూడా ముఖ్యంగా టీటీడీ ఎంప్లాయీస్ బలవుతున్నారు. కానీ బడా నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు మాత్రం తప్పించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ టీటీడీ ఎంప్లాయీస్కి మీరు ఏం భరోసా ఇస్తారు? ఒకటే అన్నా, మీకోసం మేము ఉన్నాం. భవిష్యత్తులో కూడా సరే మిమ్మల్ని తప్పు అని టీటీడీ విషయం తెలిసినప్పుడు మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము చూసుకుంటాం. మీరు ఏ అధికారికి భయపడద్దండి. మనం స్థానికులం, మనం ఇక్కడే ఉంటాం. అధికారులు, బోర్డు మెంబర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక్కడ మనం ఉండబోతాం. మిమ్మల్ని బలి చేస్తున్నారు, దయచేసి మీరు బలిపశు కావద్దండి. మీకోసం జనసేన పార్టీ ఉంది, మేమంతా ఉన్నాం. మాకు చెప్పండి, మేము దాని మీద పోరాడతాం, యుద్ధం చేస్తాం. అంటే ఫైనల్గా ఇప్పుడైతే వైసీపీ నాయకులు హోమాలు చేస్తూ ఉంటారు, ఈ కల్తీని జరగలేదని చెప్పేసి, దాన్ని ఎలా చేస్తారు లాస్ట్ ఫైనల్గా? ఇంట్లో దీపం పెట్టినప్పుడు హోమాలు చేస్తా ఉంటారు అన్న, తమాషగా ఉంది. ఇది మొత్తం మీద చూసుకుంటే ఈ కల్తీని వ్యవహారం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మరోసారి ఈ విషయం మరీ తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ ఛార్జ్షీట్లో దాంట్లో కల్తీ జరగలేదు అంటూ, అంటే కొన్ని 10% బిల్లోనే దాంట్లో కల్తీ అయిందని చెప్పేసి కూడా ఛార్జ్షీట్ వదలడంతో ఒక్కసారిగా ఇప్పటికే కొంతమంది వైసీపీ నాయకులు దాని మీద సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం ఇది ఖచ్చితంగా దాంట్లో
10% బిలో ఉన్నా అది కల్తీనే, దాని మీద హోమాలు చేసినా కానీ అది పాపపరహం కాదు అనేసి, ముఖ్యంగా ఇదే అంశంలో చిన్న స్థాయి ఉద్యోగస్తులు దీని మీద బలవుతున్నారని చెప్పేసి కూడా జనసేన ఇన్ఛార్జ్ కెమెరాలు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ జేపీతో కిరణ్, 99 టీవీ, తిరుపతి నుంచి.